నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 7వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ మాస శుక్లపక్ష విద్యా తిథి రాత్రి 4:59 వరకు, తదుపరి తదియా తిథి. పుష్యమి నక్షత్రం ఈరోజు పూర్తిగా. హర్షణ యోగం రాత్రి 2:13 వరకు, తదుపరి వజ్రయోగం. బాలవకరణం సాయంత్రం 4:38 వరకు, కౌలవకరణం రాత్రి 4:59 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:13 నుండి 2:54 వరకు. అమృతకాలం రాత్రి 11:19 నుండి 1 గంట వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:55. చంద్రోదయం ఉదయం 6:48. చంద్రాస్తమయం రాత్రి 8:20. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:10 నుండి 6:02 వరకు. రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:55 వరకు. గుడికి కాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 2 గంటల వరకు. ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. జగన్నాథుడు అంటే ప్రపంచం అంతటినీ ఏలే శక్తి అని అర్థం. హిందువులు ఒక్కసారైనా పర్యటించాలి అనుకునే 4 ప్రధాన క్షేత్రాలు చార్ధామ్లలో పూరి ఒకటి. బ్రహ్మపురాణం, పద్మపురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష విదియ రోజు జగన్నాథ రథోత్సవం జరుగుతుంది. ఈ రథయాత్ర జగన్నాథ స్వామి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. స్వామి అన్నగారు అయిన బలభద్రుడు, చెల్లెలు సుభద్ర, సుదర్శనుడులతో కలిసి 3 రథాలలో యాత్ర ప్రారంభమయ్యి మౌసిమ అని పిలువబడే స్వామివారి మేనత్త దేవాలయం మీదుగా గుడీచా దేవాలయానికి చేరుకుంటుంది. ఈ 3 రథాలను ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన చెక్కతో నిష్ణాతులు అయిన వడ్రంగులు తయారు చేస్తారు. జగన్నాథ స్వామి రథాన్ని నందిఘోష అని పిలుస్తారు. ఈ రథం 45 చదరపు అడుగుల వైశాల్యం కలిగి 45 అడుగుల ఎత్తు ఉండి 7 అడుగుల వ్యాసంతో ఉండే 16 చక్రాలు ఉంటాయి. పసుపు పచ్చని తోరణాలతో రథం అలంకరించి రథ పతాకం కూడా పసుపు రంగులో ఉంటుంది. బలభద్రుని రథం పేరు తలాధ్వజ. 44 అడుగుల ఎత్తులో ఉండి 7 అడుగుల వ్యాసంతో 14 చక్రాలు ఉండి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న వస్త్రాలతో అలంకరింపబడి ఉంటుంది. సుభద్రాదేవి రథం పేరు ధ్వర్పదాలన, అంటే అహంకారాన్ని అణిచే తత్వమని అర్థం. ఈ రథం 43 అడుగుల ఎత్తులో ఉండి 7 అడుగుల వ్యాసంతో 12 చక్రాలు కలిగి ఎరుపు, నలుపు రంగు వస్త్రాలతో అలంకరింపబడి ఉంటుంది. ఈరోజు మనోరథ ద్వితీయ వ్రతం. ఈ వ్రతాన్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలలో ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం ఈ వ్రతం పూరి జగన్నాథ రథయాత్ర రోజున వస్తుంది. ఈరోజు కృష్ణ భగవానుని పూజించడం సాంప్రదాయం. ఈరోజు ఈ వ్రతం ఆచరించేవారు వేద బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి అన్న సంతర్పణ చేసి వారికి కానుకలు ఇవ్వటం, వారి ఆశీర్వచనాలు పొందటం వలన ధన ధాన్య సంతాన వృద్ధి జరుగుతుంది అని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇదే వ్రతాన్ని పాల్గొన మాసంలో శక్తి ఆరాధనతో చేస్తారు. పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగం ఈ రోజు పూర్తిగా ఉంటుంది. ఆదివారం రోజున చాలా శుభదాయక శని నక్షత్రం, పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంటే పుష్యార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన విలువైన వస్తువులు, బంగారం, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. ఈ సమయంలో చేసే నూతన వ్యాపార ప్రారంభాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొనుగోలు చేసిన నూతన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడుతుంది అని భక్తుల విశ్వాసం. మధ్వ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక గురువుల ఆరాధన చేయటానికి ఈ యోగ కాలం పవిత్రమైనది అని నమ్మకం. మంత్ర తంత్ర శక్తి ఉపాసనలు నమ్మేవారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అత్యంత అనుకూలం. చంద్ర దర్శనం ఈ రోజు సూర్యాస్తమయం నుండి రాత్రి 8:20 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్నాథ స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవత్తు. నమస్కారం.